పోయేస్తా వదిన, పోయేస్తా అన్న. అమ్మా పోయేస్తానే, పోయేస్తా. రాము, నాకు పిల్లలు లేకున్నా నిన్నే నా కొడుకు అనుకున్నా. అన్న కష్టం నీకు తెలియంది కాదు. టైంకు తిను, మంచిగా పనికో. నీ మీదనే మా అందరి బతుకులు ఆధారపడి ఉన్నాయి అయ్యా. మంచిగా పని చేసుకుంటుండు. సరే వదిన. తమ్ముడు అన్న దూరం వెళ్ళకూడుతున్నాను, ఏం బాధపడకురా. సరే అన్న. నువ్వు మంచిగా ఉంటే నాకు సంతోషం. సరే అన్న. నేను రంది పెట్టుకోకు. పోయేస్తా అమ్మా, పోయేస్తానే. పోయేస్తా, మంచిగా ఉంది. తమ్ముడు మెల్ల తీసుకోకు. రాము జాగ్రత్త. ఏమయ్యా, మన జోష్నానా? అవును, ఇక్కడ ఎందుకుంది? ఏడో దోస్తులు కలవడిపోతుంది కావచ్చు. ఇప్పుడు ఏమైతే తీరా అదే. ఆగయ్యా, నాకెందుకు కొద్ది అనుమానం కొద్ది. ఏమో, నాకేం తెలుసా అండి. వాడేమో గత దూరం పోయి కట్టపడతాడు, ఇదే గిట్ల చేస్తుంది వీడా. ఊక అయ్యా, ముందు తొందరపడికి ఏదనకు. ఇంటికి వచ్చినాక నేను నెమ్మదిగా అడుగుతుంది. ఏం అడుగుతావేమో, ఈ బజార్లకి ఇదేం వేసేది. ఏమో పా అయ్యా, నువ్వు ఇంటికి పోయినట్టు మాట్లాడకుందాం కానీ నువ్వు అన్నిటికీ టెన్షన్ పడకున్నాడు. అత్తమ్మ, అత్తమ్మ, రాత్రి నుంచి వెళ్ళి జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులని ఏం తినలేవు. నీకోసం వేడి నీళ్ళు పెట్టిన, యాపాకు తక్కలాకి లేసి కాగబెట్టిన మంచిగా. అవిటితో తానం చెప్తే కొద్దిగా పెయ్యి అంతా అలక అవుతుంది అత్తమ్మ. పా తానం చేద్దు. సరే బిడ్డ, చాదనవుతుంది. మెల్లగా అత్తమ్మ, నీళ్ళు పెట్టినా. అత్తమ్మ వచ్చే వరకల్లా ఇంత వేడి అన్నం అండి ఎల్లిపాయ కారం నూరు పెడితే నోటికి ఇంత రుచి దొరుకుతుంది. మందులు కూడా జల్దీ పనిచేస్తాయి. అత్తమ్మ అట్లుంటే నాకేం మంచిగా అనిపించలేదు. రాత్రి జ్వరానికి నిద్రపోకపోయింది. కూర్చో పండుకుంటే ఏమైనా నిలబెట్టి గోళీ వేసుకున్నావు, జ్వరం పట్టుకుంది. తినబెట్టిన అయ్యా, ఇక గోళీలు వేసుకుంటే అయిపోతుంది. అత్తమ్మ, ఇప్పుడు కొద్దిగా పానం అలక ఉందా? కొద్దిగా పెయింట్ వస్తున్నంత మంచిగా.
ఎల్లిగడ్డ కారం నూరు పెట్టింది. మంచిగా తిన్నావానే? ఏం తిన్నావో ఏమో ఎప్పుడు చూడు ఏదో ఆలోచించుకుంటావు. ఈ జ్వరం ఎందుకు వచ్చింది అయినా కానీ? మళ్ళీ ఆలోచిస్తానే అమ్మా. చప్పడే వండుకో. అమ్మను వండుకోబెట్టు. అంత చిన్నోని కొరకేరా నాకు. వాడు దాన్ని చేసుకున్నాడు. అది షోకులకు దాని ఫోన్లకే సరిపోతుంది. నేను జ్వరం వచ్చి గీడవన్నా కానీ అత్తమ్మ ఎట్లున్నావని అడగపాయే, తిన్నావా చేసినావని. అంత పెద్దదే పట్టించుకోబట్టే అది ఎట్లా పోతుంది చూడరా. అడిగిందా ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏమని చెప్పాలరా నేను. అత్తమ్మ అదేదో చిన్నపిల్ల, పైగా చదువుకున్నది, దానికి ఇంకేం తెలియదు తీయు. అయినా నేను చూసుకునేది అందుకున్నా కదా, మీ కొడుకున్నాడు కదా, నీకెందుకు బాధ చెప్పు. ఎంతకని చూసుకుంటారే మీరు, ఎంతకని చూసుకుంటారు. దానికి నేను నచ్చ చెప్తుంది అత్తమ్మ. చిన్నప్పుడు మీ మామ ఇంతెంత పిల్లలు నిడిచిపెట్టి ఎక్కడికో చెప్పక చేయకపోయిండు. సచ్చిండా ఉన్నాడా తెలియదు నాకు. ఇంతంత పిల్లలని అష్ట కష్టాలు పడి సాదుకున్నా. వీడేమో పెద్దోడు నా ఎంబడి నేటిపోతాడు. నాకు కైకిలు వచ్చేది నా ఎంబడి. తమ్ముడు చదువుకోవాలని చెప్పి వాడిని బడికి పంపించేటోడు. వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టమే పడతాడు. వాడు జాబ్ వచ్చేదాకా చదివితే వాడికి ఎన్నో పాస్ కాకపోయా. ఎక్కడికి పోయినా ఏడా సిప్పాలన్నట్టు వాపస్ వచ్చిండు. మీకు ఎన్ని రోజులు కష్టాలు పెట్టాలి నేను. నా కొడుకు నీకు వాడు చేయబట్టి వాడు బుద్ధిమంతుడై వాడికి ఇంత జాబ్ ఉంటే వాడిచ్చే వాడు బతుకుతే మీకు బాధ ఉండదు, నాకు బాధ ఉండదు. నాకు ఇదే బాధ ఉన్నది. అత్తమ్మ ఏడవకు అత్తమ్మ, నువ్వేం బాధపడకు. అయినా మేము చేసేది ఎవరి గురించి, మంది గురించా చెప్పు? మన కుటుంబం గురించే కదా. వాళ్ళేదో చిన్న పిల్లలు, రాను రాను వాళ్ళే తెలుసుకుంటారు. చిన్నపిల్లలు అంటే మీరు చిన్నప్పటి నుంచే కష్టం చేస్తండే. చిన్న పిల్లలు అప్పటి నుంచే నాయపడి కైకిలు కూలి తెచ్చిండు, కష్టపడ్డాడు. తమ్ముడు అని తమ్ముడిని చదివించిండు కానీ వాడికి చదువు ఎక్కడికి పోయినా ఫెయిల్ అవ్వదు. ఏడవకు అత్త, ఏడవకు, నేను ఉండే కదా. నేను చచ్చిన సరేరా, నీకు కష్టం అవుతుంది చూడ. ఏడవకు అత్తమ్మ, మేము ఉన్నాం కదా నేను చూసుకోవడానికి. సరే ఇట్లా వండుకోలే ఉన్నావు, ఇట్లనే ఉంటే ఇట్లా నేర్చుకుంటుంటే. ఏమయ్యా నువ్వు అన్నం తిట్టుకున్నాడు? పడుకో అత్తమ్మ, పడు. 2 రోజుల మందమే ఇచ్చిండు, మిగతా కొన్ని పైసలు వచ్చినాయి ఎద్దీ. దేవుడా నన్ను ఎందుకు ఉంచును? ఈ కష్టాలన్నీ నేను చూడలేను. నన్ను తీసుకో. జోష్నా అక్క ఉన్నావా? లోపలే ఉన్నానక్క. లోపలికి రావచ్చా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమేంటి ఎప్పుడు లేని నాతో మాట్లాడుతా అంటుంది. రా అక్క. ఏంటక్క? ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమైతలేదు. అత్తమ్మ గడ పానం మంచలేదు, కనీసం అత్తమ్మ ఎట్లున్నావని అడగలేవు. నిన్ను ఏ రోజు కూడా మేము ఒక్క మాట అనలే. నా మరిది నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చిందని ఆయన మీద గౌరవంతో నిన్ను ఎప్పుడు ఏమనలేదు. ఈ పని చెయ్యు అని కూడా నేను నిన్ను ఎప్పుడు అడగలే. కానీ నువ్వు చేసే పనులేం నాకు నచ్చుతలేవు జోష్న. కొంచెం నీ పద్ధతులు మార్చుకొని మన ఇంటికి తగ్గట్టు ఉంటే మంచిది. ఏం మాట్లాడుతున్నావు అక్క? నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మరవడు మాట్లాడుతున్నావా? ఏం చెప్తున్నావు? నీకు అర్థమవుతుందా? కొంచెం కూడా బుద్ధి ఉండాలి. చదువుకోలేవా నువ్వు? ఇదేనా నువ్వు చదువుకున్న చదువు? కనీసం నా మరిది నిన్ను ఇడ్సబెట్టి నా మీద నమ్మకంతో అంత దూరం పోయాడు. నువ్వు చేసేటి పనులు ఎట్లున్నాయి తెలుసా? ఇన్ని రోజులు మాకెన్ని కష్టాలు ఉన్నా, మా ఇంటి నిండి అప్పులున్నా, ఓ పూట తిన్నా తినకపోయినా ఏ రోజు మా సంసారాల్ని బయట ఎత్తేసుకోలేము. కుటుంబం పరువు కోసం బతుకుతున్నామే. మా పరువు అంతా తీసుకుపోయి బజార్లో పెడతాన్నావు నువ్వు. ఈ విషయం మా మరిదికి తెలిస్తే మా మరిది బతుకుంటాడు అనుకుంటున్నావా? చూడు జోష్న, నిన్ను కొట్టాలన్న ఉద్దేశం కాదే.
ఒక తల్లి కడుపులో ఉట్టకపోయినా నువ్వు నా తోడ పుట్టిన లెక్కనే చూసుకున్నా. నువ్వే చిన్న తప్పు చేసినా కూడా నా చెల్లెనే కదా అని సర్ది చెప్పుకున్నా నా మనసుకు నేను. కానీ నువ్వు చేసేదంతా నేనే కాదే, మీ బావ కూడా చూసిండు. మేమెంత నీకోసం మా పరువును లోపల ఎంత ఒత్తుకొని బాధపడుతున్నామో నీకేం తెలిసే. చూడు, ఇవన్నీ మానేసి మంచిగుండు. నువ్వెంత మంచిగుంటే మన కుటుంబానికి అంత మంచిది చెప్తానా. చూడు జోష్న, ఇకనైనా నా మాటిని మారు. ఇలాంటి పనులన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసి మొన్నను బజార్లో పెట్టకే. మేము బతకలేము తెలుసా. ఇంట్లో తినకపోయినా ఉంటాం కానీ పరువు అయిందనుకో మా బావ మా అత్త అస్సలే పానంతో ఉండరు. నా మరిది కూడా పానంతో ఉండడే. అయినా నువ్వే సుఖపడతావే కట్టుకున్నాని దూరం చేసుకొని. వానికంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? నీకు పెళ్ళైన విషయం మర్చిపోయినావా ఏంది? చెప్పాల్సిందంతా చెప్పిన జోష్న, తర్వాత నీ ఇష్టం. నీ బతుకు నాశనం చేసుకుంటావో మంచిగా ఉంచుకుంటావో నువ్వే ఆలోచించుకో. ఇది చెప్తే నేను మారాలన్నా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఏంటి ఇంత లేటా? మ్యారేజ్ అయిన తర్వాత అందరి కవర్ చేసుకొని రావాలంటే ఎంత కష్టం అవుతుంది తెలుసా. నన్నైతే ఇంట్లో పనులు చేయమని చెప్పేసి ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా. మా అత్తయ్య, మా అక్క, మా బావ అసలు ఇంట్లో ఉండాలని కూడా అనిపించట్లేదు. బయటికి వెళ్ళడానికి రెడీ అయితే చాలు, ఎటు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు 100 ప్రశ్నలు వేస్తున్నారు ముగ్గురు. ఏం చేయాలి నేను? నువ్వేమో ఇంత లేటుగా వస్తున్నావు. సారీ, అనుకోకుండా లేట్ అయింది. సరే సరే పద, ఎవరైనా చూస్తే బాగోదు. చెల్లెరా, ఏంటి ఎందుకు కొడుతున్నావు నన్ను? నేనేం చేసినా? ఏం చేశావు? చేసే ప్రతి ఏదో పని నాకు తెలిసే. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు నువ్వేమేం చేస్తున్నావు, ఏం తిరగబెడుతున్నావు. నా అన్న వదిన వాళ్ళకి ఎన్ని నిజాలు తెలిసినా కూడా గుండెల్లో ఒత్తుకొని చచ్చిపోయారు. కానీ నాకు ఒక్క ఫోన్ కాల్ చేయలేదు, ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. నేను సంపాదించి పంపిన ప్రతి పైసా ఏం చేసినావు చెప్పు, నేను చెప్పాలా? ప్రతి పైసా నువ్వు తీసుకుపోయి నీ ఎంజాయ్మెంట్లకు, నీ సరదాలకు తగలబెట్టినావు కదా. నా అన్నే నేను సంపాదించి ఇస్తే అప్పులు కడతాడనుకున్నాడు. కాకపోతే అప్పు మీద అప్పు చేసి పెట్టినవే, నీకు అప్పు మీద అప్పు చేసి పెట్టినవే. ఎంత బాధపడుతుందో తెలుసా అనే వాళ్ళు. ఆ బాధ నాకు చెప్పుకోవట్లేదే. ఇవాళ ఈ రోజు నిన్ను చూసిన కాబట్టి నాకు ఇది మొత్తం తెలిసిందే. నిన్ను పీక చంపేయాలన్నంత కోపం వస్తుంది. పదా, నువ్వు ఇంకా ఉండడానికి వీల్లేదు. అయ్యో లే చూసినాలే. ఏమైంది మరిది? వదినా, అన్నా, దీని గురించి నాకేం చెప్పకూడదు.
నాకంతా తెలిసిపోయింది. ఇటువంటి మన ఇంట్లో ఉండకూడదు. మా వాళ్ళు వద్దని చెప్పినా కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే. నన్నెట్లా మోసం చేయబుద్ధి అయిందే నీకు? అన్నా, వదినా, అమ్మా, దీని విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామ్మా. నీకేమైనా పిచ్చిలేసిందా? ప్రేమించి పెళ్లి చేసుకోగానే సరిపోదు, ఆడదాన్ని ఎట్లా చూసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడు తెలియదా ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆడదాని మీద చెయ్యేసుడు అంటే అంత ఇది అనుకుంటున్నావా ఏంది? చూడు, భార్య తప్పు చేస్తే సరిదిద్దుకొని మన దగ్గర ఉంచుకోవాలి. మేము ఇన్ని రోజులు మన ఇంటి పరువు కాపాడింది నువ్వంతా ఇప్పుడు ఒక్క నిమిషాల్లో బజార్లో పెట్టవా చెప్పు? మేము ఈ పని ఎప్పుడో వేయలేక అనుకుంటున్నావా? కానీ ఇన్ని రోజులు మేము ఎందుకు ఆగినాం? అత్తమ్మ నేను అందరం కలిసి ఎందుకు ఆగినాం చెప్పు? మన ఇంటి పరువు గురించి కాదా? నువ్వు ఇప్పుడు నిన్ను భార్య నిడిచబడతా అంటే ఎట్లా? ఏ ఆడది తప్పు చేస్తే ఒక్క లెక్క, మొగోడు తప్పు చేస్తే ఒక్క లెక్కనా? ఆడది తప్పు చేసిందని ఇంట్లోకించి ఎల్లగొట్టమని ఎవరన్నా చెప్పిరా ఏంది? నువ్వు చదువుకున్న చదువు గిదేనా? మేము నేర్పిన బుద్ధి గిదేనా నీకు? చూడు రాము, నీకోసమే నీ మంచి గురించే చెప్తున్నా, దీని గురించి కూడా చెప్తున్నా. దీనికి ఎవ్వరు లేరు అని నువ్వే అన్నావు కదా, ఇది నా తోబుట్టు అనుకొని చెప్తానా. చూడు రాము, మొగోడు ఎన్ని తప్పులు చేసినా ఆడది భూదేవంత ఓర్పుతోని ఇంటిని చక్కదిద్దుకుంటది. అట్లనే ఆడది చిన్న తప్పు చేసినా కూడా మొగోడు గుండెల్లో పెట్టుకొని దాన్ని సంజాయించి చెప్పుకుంటేనే సంసారం అనేది ముందట్టుకోతుంది. అర్థమైతుందా? ఇప్పుడు నువ్వు దాన్ని ఇంట్లోకి చెల్లగొడితే ఎవరు పరువు పోతుందయ్యా? మనం బతుకుండమంటావా సావమంటావా? అత్తమ్మ మీరేంది సప్పుడు ఎత్తలేరు? ఏమయ్యా నువ్వేంది సప్పుడు ఎత్తలేవు? ఏం సప్పుడు ఏమని చెప్పాలి? అంటే ఇప్పుడు మీ అందరి ఉద్దేశం ఏంది? ఇప్పుడు మన చేతులారా మనమే ఇంటి పరువు బయట పెట్టుకుందామా? మీ తమ్ముడి జీవితాన్ని దీని జీవితాన్ని నాశనం చేస్తారా? అరే తమ్ముడు, ఇంకేం మాట్లాడకు. తెలుసో తెలియక తప్పు చేసి మంచిగా బుద్ధి చెప్పుకొని మంచి సంసారం చేయి. మీ వదిన మాటే నా మాట అర్థమవుతుందా? ఈ కాంచెలన్నా మంచిగా చెప్పుకుంటా మంచిగా ముందు. ఇంతకు మించి మేమేం చెప్పలేము ఇక. చూడు చెల్లె, నువ్వు నా తోడ పుట్టిందని లెక్క ఇది రెండోసారి చెప్తున్నా. బజారు మీద ఒక ఆడపిల్ల పోతుందంటే ఏ మొగడైనా గాని కన్నెత్తి చూస్తాడే. తప్పు చెయ్యల్లా, కన్నెత్తి చూడల్లా, అవన్నీ ఎదుటితో ఎట్లా మాట్లాడాలన్నది ఆడదాని దగ్గరనే ఉంటది. గుర్తుంచుకో. నీకు పెళ్ళైంది, మంచిగా మా మరిదితో సంసారం చేసుకుంటా నీ సంసారం చక్కదిద్దుకోయే. ఏ మొగడైనా గాని ఆడదాని దగ్గర తీసుకొని 4 రోజులు వాడుకొని వదిలేసుకుంటాడే. కానీ కట్టుకున్నోడే ఏం చేసినా మనం ఎన్నన్నా కూడా ఆడు ఎంతో కష్టపడి మన తోడుగా జీవితాంతం మనం చచ్చదాకుంటాడే. అది తెలుసుకో. తాలికున్న విలువ, భర్త విలువ తెలుసుకొని ఈ కాడ నుంచైనా మంచిగుండు. మీరిద్దరు మంచిగుంటే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. రాము, ఈ ఒక్కసారికి నా మాటిని క్షమించి కలిసి ఉండుర్రయ్యా. ఈ విషయము ఇయ్యలతోనే మర్చిపోవాలి. మళ్ళా మీ ఇద్దరు నోట రేపటి నుంచి ఈ టాపిక్ గురించి మన ఇంట్లో కూడా రావద్దు. వచ్చిందనుకో నా మీద ఒట్టే నేను చెప్తాన్నా. పో దాని ఇంట్లో తోలుకోవా. అత్తమ్మ, నీ మాట కాదని నేను చేసిందేమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించు. తప్పు కాదు బిడ్డ, నువ్వు చేసిందంతా మంచిదే. నా భారం అంతా నువ్వే మోసుకుంటాను. నా తోడి కోడల నేను నా ఇష్టంగా బ్రతుకుతున్నానని నన్ను ఓర్వలేక నా మొగునికి ఉన్నవి లేనివి చెప్పి నన్ను ఇంట్లో నుండి బయటకు పంపిద్దామని ప్లాన్ వేసినవా? ఓకే, కాళ్ళ మీద పడ్డానంటే నన్ను క్షమించండి నేను మారిపోయా అని చెప్పాను అనుకుంటున్నారా? అంత లేదమ్మా. ఇప్పటి నుండి చూపిస్తా నేనంటే ఏంటో. నా నిజ స్వరూపం ఇప్పుడు చూస్తారు. అందరికీ నమస్తే. మన గడ్డం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నేను మీ అట్లనే యూట్యూబ్ పక్క ఫోటో కంటుంటది దానికి ఇట్లా గట్టి కొడుతుంది. నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరీస్ జగిత్యాల. థ్యాంక్ యూ. బాయ్.